హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రశ్నలు వాటి జవాబులను ఒకసారి చూద్దాం. ఏ రాష్ట్రంలో జల ప్రయాణ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం క్లాసిక్ ఇంపీరియల్ లగ్జరీ క్రూయిజ్ నౌకను ప్రారంభించింది? ఆన్సర్ కేరళ. ఇటీవల మరణించిన అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి, అమెరికన్ దౌత్యవేత్త హెన్రీ కిస్సింజర్ ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారాన్ని గెలుచుకున్నారు? ఆన్సర్ 1973. 2023 అక్టోబర్ 3 నుంచి 31 వరకు ఏ భారత సైనిక విభాగానికి చెందిన 150 మంది మహిళా సైనిక బృందం కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో యశస్విని పేరుతో దేశవ్యాప్త బైక్ యాత్రను నిర్వహించింది? ఆన్సర్ సిఆర్పిఎఫ్. 2023 నవంబర్ 27న నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్నో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు? ఆన్సర్ 75th. ఎన్సిసి నినాదం యూనిటీ అండ్ డిసిప్లిన్. ఎన్సిసి కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఏ దేశానికి చెందిన విమానయాన సంస్థ ఇటీవల ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వారానికి 3 సార్లు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ను ప్రారంభించింది? ఆన్సర్ ఉగాండా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లోకి వచ్చిన ప్రళయ్ క్షిపణి పరిధి ఎంత? ఆన్సర్ 350 నుండి 500 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, డానియల్ నొబోవా ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఈక్వెడార్. 2023 అక్టోబర్లో ఒకే నెలలో 16 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేసి వార్తల్లో నిలిచిన ఓడరేవు ఏది? ఆన్సర్ ముంద్రా ఓడరేవు, గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, WHO 2023 గ్లోబల్ టీబీ నివేదిక ప్రకారం 2022లో ప్రపంచంలో అత్యధిక క్షయ కేసులు ఏ దేశంలో నమోదయ్యాయి? ఆన్సర్ భారత్. ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ అండ్ పోలీసింగ్ కాన్ఫరెన్స్ 16వ సదస్సును 2023 అక్టోబర్లో ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఆన్సర్ కేరళ. వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 సదస్సును ఇటీవల న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. ఈ సదస్సును ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ నెలకు గాను ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది మంత్ పురస్కారాన్ని గెలుచుకున్న ఆస్ట్రేలియా క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ ట్రావిస్ హెడ్. కేంద్ర జల సంఘం ఇటీవల విడుదల చేసిన నివేదికలో నీటిపారుదల సామర్థ్యంలో దేశంలోనే ప్రథమ స్థానం దక్కించుకున్న తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు ఏవి? ఆన్సర్ కోయిల్ సాగర్, సాత్నాల. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ మహమ్మదీయుల సాంప్రదాయాన్ని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చింది. అది ఏది? ఆన్సర్ రంజాన్ మాసంలో పాటించే ఇఫ్తార్ విందు. నెక్స్ట్ క్వశ్చన్, మైసూర్ దసరా వేడుకలు అనగానే ఏనుగుల ఊరేగింపు గుర్తొస్తుంది. ఆ వేడుకల్లో బంగారు అంబారీ మోసే ఓ గజరాజు ఇటీవల మృతి చెంది వార్తల్లో నిలిచింది. దాని పేరేంటి? ఆన్సర్ అర్జున. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ మ్యాగజైన్ 2023 సంవత్సరానికి పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేసిన అమెరికాకు చెందిన ప్రముఖ నటి, గాయని, రచయిత్రి ఎవరు? ఆన్సర్ టేలర్ స్విఫ్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫుట్బాల్ చరిత్రలో 1200 మ్యాచ్లాడి ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించిన పోర్చుగల్ ఫుట్బాల్ దిగ్గజం ఎవరు? ఆన్సర్
క్రిస్టియానో రొనాల్డో. ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్లో విధులు నిర్వహిస్తున్న తొలి మహిళా మెడికల్ ఆఫీసర్గా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్ కెప్టెన్ గీతికా కౌల్. అమెరికా న్యూజెర్సీ నగరంలో మిస్ ఇండియా USA 2023 అందాల పోటీల్లో విజేతగా నిలిచిన భారత సంతతి యువతి ఎవరు? ఆన్సర్ రిజుల్ మైనీ. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక కర్క్యూమిన్ మూలకం కలిగిన ఒక రకం పసుపుకు ఇటీవల భౌగోళిక గుర్తింపు లభించింది. అది ఏ రకం, ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ లకాడంగ్ పసుపు, మేఘాలయ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశానికి చెందిన ఓ సాంప్రదాయ నృత్యానికి ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానికి సాంస్కృతిక సంస్థ సాంస్కృతిక వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కింది. అది ఏది? ఆన్సర్ గుజరాత్ సాంప్రదాయ నృత్యం గర్బా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం ఇటీవల భారత్కు ఇగ్లా-ఎస్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ క్షిపణులను సరఫరా చేసే ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, 2023 నవంబర్లో భారత్ అమెరికా రక్షణ విదేశాంగ మంత్రుల ఎన్నో విడత 2+2 చర్చలను ఢిల్లీలో నిర్వహించారు? ఆన్సర్ 5వ విడత. నెక్స్ట్ క్వశ్చన్, మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తున్నారు? ఆన్సర్ నవంబర్ 25. 2023 నవంబర్ 24 నుంచి 3 రోజుల పాటు 3వ ప్రపంచ హిందూ కాంగ్రెస్ సమావేశాలను ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ బ్యాంకాక్. 2023 ప్రపంచ స్థూలకాయ సమాఖ్య గణాంకాల ప్రకారం భారతీయ వయోజనుల్లో ఎంత శాతం చొప్పున స్థూలకాయం పెరుగుతోంది? ఆన్సర్ 5.2%. అమూర్ ఫాల్కన్లుగా వ్యవహరించే డేగలు పెద్ద సంఖ్యలో నివసించడం వల్ల భారత్లోని ఏ రాష్ట్రాన్ని ప్రపంచ ఫాల్కన్ రాజధానిగా వ్యవహరిస్తారు? ఆన్సర్ నాగాలాండ్. ఇండియా సిల్క్స్ రిపోర్ట్ 2024 ప్రకారం పనిచేయడానికి అత్యంత ప్రాధాన్య రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2023ని ఏ విశ్వవిద్యాలయం గెలుచుకుంది? ఆన్సర్ గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం. ఎర్ర సముద్రంలో. నెక్స్ట్ క్వశ్చన్, సుమారుగా ఎర్ర సముద్రంలో దాడుల కారణంగా ఇటీవల అంతరాయం ఏర్పడిన సుయాజ్ కెనాల్ ద్వారా ప్రపంచవ్యాప్త వాణిజ్యంలో ఎంత శాతం ఉంది? ఆన్సర్ 12%. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రం అయిన స్వర్వేద్ మహామందిర్ ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ వారణాసి. ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రశ్నలు, వాటి జవాబులు. మరికొన్ని కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.